తర్పణ విధి వర్ణనం. తర్పణాలను ఈ క్రింది మంత్రాలతో ఇస్తే దేవగణాలు పితృగణాల వారు సంతోషిస్తారు. సర్వప్రథమంగా ఓం మోదస్తృప్యంతాంతో మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దోసిలితో జలాంజలులు ఇవ్వాలి. మొత్తం మంత్రాలు ఇవి. ఇక్కడ నేను మొత్తం అంతా ఓంకారంతో, తర్వాత మొదట ఓం వస్తుంది, ప్రతిదానికి తృప్త్యంతాం అని వస్తుంది, అంటే తృప్తి చెందండి అని అర్థము. సో తృప్త్యంతాం అని వస్తుంది. నేను అదంతా చదవట్లేదండి, మంత్రాలు చదవచ్చో లేదో తెలియదు కాబట్టి, ఇవి అందరూ చేసేది కూడా కాదు కాబట్టి, పైగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి, కాకపోతే మీరు వింటే కూడా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మొత్తం ఓంకారంతో ప్రణవము చివర తీసేసి మధ్యలోది మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ మోద ఫస్ట్ వచ్చేది, తర్వాత ప్రమోద, సుముఖ, దుర్ముఖ, విఘ్న, విఘ్నకర్తార, ఛందాంసి, వేదో, ఓషధయ, సనాతన, ఇతరాచార్య, సంవత్సర సావయవ, దేవ, అప్సరస, దేవాంధక, సాగర, నాగ, పర్వత, సర్మినశ్య, సరిన్మనుష్యాయక్ష, రక్షాంసి, పిశాచ, సువర్ణ, భూతాని, భూతాగ్రామాశ్చతుర్విధ, దక్ష, ప్రచేతస, మరీచ, అత్రి, అంగిర, పులస్య, పులహ, క్రతు, నారద, భృగు, విశ్వామిత్ర, కశ్యప, జమదగ్ని, వసిష్ఠ, స్వయంభువ, స్వారోచిష, తామస, రైవత, చాక్షప, మహాతేజ, వైవస్వత, ధ్రువ, ధవధ్రువ, అనిలధ్రువ, ప్రభాసధ్రువ. ఆ తర్వాత సాధకుడు నివీతే అంట జంఝాన్ని మాలలాగా ధరించి ఇంకొన్ని తర్పణాలు ఇవ్వాలి. అందులో సనక, సనాతన, కపిల, ఆసురి, ఓఢు, పంచశిఖ, మనుష్యానాం కవ్యవాహ, అనల, సోమ, యమ, అర్యమ. ఆ తర్వాత జంఝాన్ని ప్రాచీనావితిలో, ఇది చేయించే వాళ్ళకి చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ ప్రాచీనావితిలో ఉంచి మళ్ళీ వేరే తర్పణాలు ఇవ్వాలి. అగ్నిశ్వాత్తాహ, సోమపాహ, బర్షిషదః, యమాయ నమః, ఓం ధర్మరాజాయ నమః, మృత్యువే నమః, అంతకాయ నమః, వైవస్వతాయ నమః, కాలాయ నమః, సర్వభూతక్షయాయ నమః, ఔదుంబరాయ నమః, దుగ్నాయ నమః, నీలాయ నమః, పరమేష్ఠినే నమః, వృకోదరాయ, చిత్రాయ, చిత్రగుప్తాయ, బ్రహ్మాదిస్తంభపర్యంతం జగత్యుప్యతు అని చివరిలో చెప్పాలి. పితృభ్యః, పితామహేభ్యః, పితామహేభ్యః స్వధా, ప్రపితామహేభ్యః స్వధా, మాతృభ్యః స్వధా, వృద్ధప్రమాతామహేభ్యః స్వధా. తర్వాత పితరులను ధ్యానిస్తూ కూడా కొన్ని ఉంచారు. ఉదీరతామవర, అగ్నిరసోనః, అయంతునః, ఊర్జ, పితృభ్య, ఏచేహ, మధువాత, పితరో అనే మంత్రాలు పూర్తిగా పఠించి ధ్యానించి ఈ కింది మంత్రాలతో మరోసారి జలాంజలులు ఇవ్వాలట. పితృభ్యః స్వదాయిభ్యః నమః, పితామహేభ్యః స్వదాయిభ్యః స్వధా, ప్రపితామహేభ్యః స్వదాయిభ్యః స్వధా నమః, మాతామహేభ్యః స్వధా నమః, ప్రమాతామహేభ్యః స్వధా నమః, వృద్ధమాతా ప్రమాతామహేభ్యః స్వధా నమః,
ఇట్లాంటివన్నీ చివరగా బట్టలు పిండిన నీళ్లతో వ్యక్తి యొక్క వంశంలోని పుత్రహీన జనులను ఉద్దేశించి ఈ క్రింది మంత్రంతో తర్పణమివ్వాలట. ఏచాస్మాకం కులే జాతో అపుత్ర గోత్రిణో మృతాః తే తృప్యంతు మయా దత్తం వస్త్ర నిష్పీడనోదకం. ఇక్కడ కూడా అన్నీ చెప్పలేదు, కొన్ని మంత్రాలే చెప్పామని చెప్తున్నారు. తర్వాత బలి వైశ్వదేవ ప్రక్రియ. వైశ్వదేవ ప్రక్రియలో మొదట అగ్నిని రగిల్చి ఓం కవ్యామదగ్ని అని మొదలుపెట్టి మంత్రాలతో కొన్ని హవ్యాంశాలు అగ్నిలో రేల్చాలి. తర్వాత పావక వైశ్వానర అనే మంత్రం చేత అగ్న్యావాహనం చేసి కొన్ని మంత్రాలతో ఆహుతులు ఇవ్వాలి. ఇక్కడ కూడా నేను అన్నీ ప్రణవము చివరిలో స్వాహాను వదిలేసి చెప్తున్నాను. అందులో ప్రజాపతయే సోమాయ బృహస్పతయే అగ్నిష్టోమాభ్యాం ఇంద్రాయ విశ్వేభ్యో దేవేభ్యః బ్రహ్మణే ఆద్భ్యః ఓషధి వనస్పతిభ్యః గృహ్యాయ దేవదేవతాభ్యః ఇంద్రాయ ఇంద్రపురుషేభ్యః యమపురుషాయ సర్వేభ్యో భూతేభ్యో దివాచారిభ్యః వసుధా పితృభ్యః. ఆ తర్వాత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దాని ద్వారా బలి పుష్టిలను కోరుతూ ప్రార్థించాలి. ఏ భూతాః ప్రచరంతి దీనాశ్చ నిమిహంతో భువనస్య మధ్యే తేభ్యో బలిం పుష్టికామో దదామి మయి పుష్టిం పుష్టి పతిర్దధాతు. చివరగా ఆచండాలాయ పతిత వాయసేభ్యో నమః అనే మంత్రంతో కూడా కాకి మొదలగు వాటికి బలులివ్వాలి. బాయస బలి అంటే ఇదే. ఆ తర్వాత సంక్షిప్త సంధ్యావిధి. గరుడ బ్రాహ్మణులంతా చేయవలసిన సంధ్యావిధిని వివరిస్తాను. ముందుగా ఈ క్రింద మంత్రం ద్వారా బాహ్యాంగాన్ని అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరః శుచిః. పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధి అయిన విప్రుడు తన ఉపనయన వేళ ఉపదేశంగా పొందిన గాయత్రి జపాన్ని సంధ్యోపాసనలో కూడా చేయాలి. అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్నిలా పఠించాలి. ఓం గాయత్రీ ఛందః విశ్వామిత్ర ఋషిః త్రిపాత్ సముద్రాః కుక్షిః చంద్ర దిత్యౌలోచనౌ అగ్నిర్ముఖం విష్ణుహృదయం బ్రహ్మరుద్రౌ శిరః రుద్రశిఖా ఉపనయనే వినియోగః. సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించటానికి ముందు శరీర భాగాలను కూడా న్యాసం చేయాలట. ఇక్కడ ఏంటంటే ఓంకారం చేరుస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజాక్షరం కూడా చేర్చి దాంతో ఏమేమి అంటే గాయత్రిలో ఉన్న వాటితో బీజాక్షరాలతో ఏమేమి శుద్ధి చేసుకోవాలి అని చెప్పారు. భూహుతో పాదాలు, భువహతో జాను, స్వహతో గుండె, మహాతో తల, జనహతో శిఖ, తపహతో గొంతు, సత్యం నుదురు. ఆ తర్వాత కూడా వేరే మంత్రాలతో ఇలా జపిస్తూ కొన్ని అంగాలని స్పృశించాలి. హృదయాయ నమః, భూః శిరసే స్వాహ, భువః శిఖాయే ఓషట్, స్వహ కవచాయ హుం, భూర్భువః స్వహ అస్త్రాయ ఫట్. అస్త్రం అంటే చేతులు అని ఇక్కడ అర్థం. అనంతరం ప్రణవ భూర్భువాది సప్త వ్యాహృతులతో పాటు గాయత్రి పాదమైన ఆపోజ్యోతి రసోమృతం భూర్భువ స్వరోను జపిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇది వాళ్ళకి తెలుస్తుంది సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి. తదనంతరం ప్రాతః సంధ్యలో సూర్యశ్చ అనే మంత్రాన్ని, మధ్యాహ్న సంధ్యలో ఆపహ పునంతు అనే మంత్రాన్ని, సాయం సంధ్యలో అగ్నిశ్చ అనే మంత్రాన్ని జపిస్తూ ఆచమనం చేయాలి. తర్వాత ఆవాహన పూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఆపోహిష్ట మయోభువ అని ఒక ఇది ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుతూ సుమిత్ర యా న ఆపహ దృపదాదివ అనే మంత్రాలను పూర్తిగా పఠించి, ఇక్కడ ఊరికే స్టార్టింగ్ ఇచ్చారు, శుద్ధి చేసుకుని శరీరాన్ని
జల సంప్రోక్షణం మాత్రమే. శుద్ధి చేసుకోవడం అంటే అది చదువుకుంటూ జలాన్ని చల్లుకోవాలన్నమాట. ఓం ఋతంచ సత్యం అనే మంత్రంతో అఘమర్షణం చేయాలి. సూర్యోపస్థాన మంత్రాలను పఠించి యథాశక్తి వీలైనంత సంఖ్యలో గాయత్రి జపం చేయాలి. చివరగా విశ్వతచక్షు దేవాగామ ఉత్తర శిఖరే మంత్రాలను పఠిస్తూ పూజను ముగించాలి. ఇక్కడ నుండి 3 అధ్యాయాలు విస్తరించిన పార్వణ శ్రాద్ధ విధి, నిత్యవృద్ధి, ఏకోదిష్ట శ్రాద్ధాలు, సపిండీకరణ శ్రాద్ధ విధి ఈ ఆచారకాండలోనే కాక దీని తదుపరి ఉత్తరార్థము ప్రేతకల్పమున పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా వీటిని గురించి వివరంగా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాచీన ప్రతులలో ఈ అధ్యాయాలు ఈ పూర్వఖండమున కనిపించవు. ఈ కారణంగా ఇవి ఆస్థాన పతితములని భావించడం జరిగింది అని వ్యాఖ్యాత చెప్తున్నారు.